హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను I2C ప్రోటోకాల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ I2C ప్రోటోకాల్ ఫుల్ పేరు వచ్చేసి ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ప్రోటోకాల్ అనమాట. అయితే దానికి I2C అనే పేరు ఎట్లా వచ్చిందంటే, ఈ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని అబ్రివియేట్ చేసి రాస్తే ఏమవుతుంది, IIC అవుతుంది, రైట్? సో ఇందులో 2 ఐస్ ఉండడం వల్ల దీన్నే చాలాసార్లు I2C అని కూడా అనేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఈ I2C ప్రోటోకాల్ అనే పేరుతో పాపులర్ అయింది. ఫైన్, అర్థమైంది కదా ఈ I2C అని ఎందుకంటారు అనేది. సో ఇప్పుడు ఈ ప్రోటోకాల్ విషయానికి వస్తే ఇది ఒక సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. వన్ ఆఫ్ ద లాస్ట్ వీడియోస్లో నేను UART ప్రోటోకాల్ గురించి, అలాగే ఇంకో వీడియోలో నేను SPI ప్రోటోకాల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 ప్రోటోకాల్స్ లాగానే ఇది ఒక సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనమాట. ఈ ప్రోటోకాల్లో ఒక మాస్టర్ డివైస్ 1 or more స్లేవ్ డివైజెస్తో జస్ట్ 2 పిన్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రో కంట్రోలర్ ఉందనుకుందాం. ఓకే, ఆ మైక్రో కంట్రోలర్ ఒక 3 or more సెన్సర్స్ లైక్ టెంపరేచర్ సెన్సర్, అలాగే ప్రెషర్ సెన్సర్ అండ్ లెట్స్ సే స్పీడ్ సెన్సర్, ఇట్లా 3 సెన్సర్స్ ఉన్నాయనుకుందాం. ఈ 3 సెన్సర్స్తోనూ జస్ట్ మైక్రో కంట్రోలర్ 2 పిన్స్ యూస్ చేసి కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ I2C ప్రోటోకాల్ లేదా I2C ప్రోటోకాల్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. బై ద వే ఈ I2C ప్రోటోకాల్ని I2C అని కూడా చాలాసార్లు అంటూ ఉంటారు. ఓకే, సో ఈ ప్రోటోకాల్లో టెర్మినాలజీ వచ్చేసి ఏదైతే మెయిన్ డివైస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన దానిలో మైక్రో కంట్రోలర్ అది మాస్టర్ డివైస్ అవుతుంది. అండ్ ఆ మాస్టర్ డివైస్ ఏ డివైజెస్తో కమ్యూనికేట్ చేస్తుందో అవి స్లేవ్ డివైజెస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెన్సర్స్ అనేవి అనమాట ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా. సో ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్లో జస్ట్ 2 లైన్స్ ద్వారా మాస్టర్ డివైస్ ఏదైనా ఒక స్లేవ్ డివైస్తో కమ్యూనికేట్ చేయడం కుదురుతుంది. ఆ 2 లైన్స్ 2 వైర్స్, ఆ 2 వైర్స్ వచ్చేసి ఒకటి సీరియల్ క్లాక్ లైన్, ఓకే, అండ్ అనదర్ వన్ వచ్చేసి సీరియల్ డేటా లైన్. ఈ సీరియల్ క్లాక్ లైన్ మీద క్లాక్ పల్సెస్ అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఏదైనా మాస్టర్ నుంచి స్లేవ్ కానీ లేదా స్లేవ్ నుంచి మాస్టర్ కానీ కమ్యూనికేట్ అయినప్పుడు. అండ్ ఈ సీరియల్ డేటా లైన్ మీద ఏమవుతుందంటే, ఇక్కడ వచ్చే ఈ సీరియల్ క్లాక్ లైన్కి ఒక డేటా బిట్ అనేది మాస్టర్ నుంచి స్లేవ్కి లేదా స్లేవ్ నుంచి మాస్టర్కి కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే బోత్ ఈ సీరియల్ క్లాక్ లైన్ అండ్ సీరియల్ డేటా లైన్ ఈ 5 voltsకి 2 పుల్-అప్ రెసిస్టర్స్ ద్వారా పుల్ అప్ అయి ఉన్నాయన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ బోత్ సీరియల్ క్లాక్ అండ్ సీరియల్ డేటా లైన్స్ బై డిఫాల్ట్ వాటి మీద లాజిక్ హై ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ మాస్టర్ ఆర్ స్లేవ్ డివైస్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాయో అప్పుడు ఈ లైన్స్ని పుల్ డౌన్ చేస్తాయి. ఆ విధంగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట, ఈ I2C కమ్యూనికేషన్. అండ్ ఈచ్ ఏదర్ మాస్టర్ డివైస్ అవనివ్వండి, స్లేవ్ డివైస్ అవనివ్వండి, ఈ I2C కమ్యూనికేషన్ కోసం సీరియల్ క్లాక్ పిన్స్ ఉంటాయి, అలాగే సీరియల్ డేటా పిన్స్ ఉంటాయి, రైట్? సో ఈ సీరియల్ డేటా పిన్స్ సీరియల్ డేటా లైన్ కనెక్ట్ అయి ఉంటాయి, అలాగే సీరియల్ క్లాక్ పిన్స్ అనేవి ఈ సీరియల్ క్లాక్ వైర్కి కనెక్ట్ అయి ఉంటాయి, ఆల్ డివైజెస్వి. ఫైన్, ఇక్కడ చూస్తే ఈ మాస్టర్ డివైస్ యొక్క సీరియల్ క్లాక్ పిన్ స్లేవ్ 1, స్లేవ్ 2, స్లేవ్ 3 సీరియల్ క్లాక్ పిన్స్కి కామన్గా ఈ సీరియల్ క్లాక్ వైర్ ద్వారా కమ్యూనికేట్ అయింది. సేమ్ అలాగే సీరియల్ డేటా పిన్ కూడా ఒకే సీరియల్ డేటా వైర్ అనేది మాస్టర్ సీరియల్ డేటా పిన్ని ఆల్ స్లేవ్ డేటా కనెక్ట్ చేసింది, రైట్? ఫైన్, సో ఇప్పుడు మాస్టర్ ఏదో ఒక స్లేవ్ డివైస్కి ఏదర్ డేటాని రైట్ చేయడం కానీ ఏదో ఒక స్లేవ్ డివైస్ నుంచి డేటా రీడ్ చేయడం కానీ చేయాలనుకో ఎట్లా కుదురుతుంది? ఏ డేటా పంపించినా ఆల్ స్లేవ్ డివైస్కి వెళ్తుంది. సో స్లేవ్ 1తోనే స్పెసిఫిక్గా ఎట్లా కమ్యూనికేట్ చేయగలుగుతుంది అదే చూద్దాం. సో అలా కమ్యూనికేట్ చేసుకోగలగడానికి కారణం వచ్చేసి ఈ I2C ఫ్రేమ్ అనమాట. ఈ I2C ఫ్రేమ్స్ ద్వారా మాస్టర్ ఏదో ఒక స్లేవ్ డివైస్తో స్పెసిఫిక్గా కమ్యూనికేట్ చేయడానికి కుదురుతుంది. ఈ ఫ్రేమ్ ఫార్మాట్ అనేది ఇక్కడ చూపించినట్టుగా ఉంటుంది. ఫస్ట్ ఈ ఫ్రేమ్లో ఒక స్టార్ట్ కండిషన్ ఉంటుంది. ఈ స్టార్ట్ కండిషన్ ద్వారా ఈ స్లేవ్స్ అన్నిటికీ ఫస్ట్ మాస్టర్ ఈ స్టార్ట్ కండిషన్ పంపిస్తుంది అనమాట. ఈ స్టార్ట్ కండిషన్ అంటే ఏం లేదు, ఫస్ట్ సీరియల్ డేటా లైన్ని
ఫస్ట్ సీరియల్ డేటా లైన్ని మాస్టర్ లో చేస్తుంది, ఆ తర్వాత సీరియల్ క్లాక్ లైన్ లో చేస్తుంది. ఇది ఒక సిగ్నల్ లాంటిది అనమాట స్లేవ్ డివైస్కి. ఒక ఫ్రేమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది, రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి అని. ఆ తర్వాత దీన్ని ఫాలో అవుతూ 7 క్లాక్ పల్సెస్లో 7 అడ్రస్ బిట్స్ అయితే వస్తాయి. ఈ అడ్రస్ బిట్స్ బట్టి ఏ స్లేవ్ డివైస్కి ఈ ఫ్రేమ్ ట్రాన్స్మిట్ అవుతుంది అనేది తెలుసుకుంటాయి అన్నమాట స్లేవ్ డివైజెస్. యూజువల్గా ఈ I2C కమ్యూనికేషన్ ప్రోటోకాల్లో స్లేవ్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ ఈచ్ స్లేవ్ డివైస్కి ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్లేవ్ 1కి 01 అనుకుందాం, స్లేవ్ 2కి 02 అనుకుందాం, స్లేవ్ 3కి 03 అనుకుందాం. ఓకే, సో ఈ అడ్రస్ అనేది ఆ స్లేవ్ డివైస్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లేవ్ డివైస్ టెంపరేచర్ సెన్సర్ అయితే ఆ టెంపరేచర్ సెన్సర్ మ్యానుఫ్యాక్చర్ చేసే అతను డేటా షీట్లో ఇస్తాడనమాట, ఈ టెంపరేచర్ సెన్సర్ యొక్క స్లేవ్ అడ్రస్ ఇది అని. ఆ విధంగా లెట్సే అట్లాగా స్లేవ్ 1కి 0x01 అడ్రస్ ఉందనుకుందాం, స్లేవ్ 2కి 0x02, స్లేవ్ 3కి 0x03 అనుకుందాం. ఈ 7 డేటా బిట్స్ని కలిపి మీరు హెక్సాడెసిమల్లో రాస్తే 0x01 వచ్చిందనుకో, అప్పుడు ఈ ఫ్రేమ్ స్లేవ్ 1కి వెళ్తుందని అర్థం. సో స్లేవ్ 2, స్లేవ్ 3 ఆ ఫ్రేమ్ని ఇగ్నోర్ చేసేస్తాయి అనమాట. ఇంకా స్లేవ్ 1 దాన్ని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అట్లాగా ఈ 7 డేటా బిట్స్లో ఏ స్లేవ్కి అయితే పంపించాలో ఆ స్లేవ్ యొక్క అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ రీడ్ ఆర్ రైట్ బిట్. ఇప్పుడు మాస్టర్ ఈ స్లేవ్ డివైస్తో కమ్యూనికేట్ చేస్తుంది. కొన్నిసార్లు ఈ స్లేవ్ డివైస్కి డేటా రైట్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఈ స్లేవ్ నుంచి డేటా రీడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్ డివైస్ ఈ మైక్రో కంట్రోలర్ అనుకుందాం, అండ్ స్లేవ్ డివైస్ వచ్చేసి టెంపరేచర్ సెన్సర్ అనుకుందాం. యూజువల్గా మాస్టర్ డేటా రీడ్ చేసుకుంటుంది, బట్ లెట్స్ సే ఈ టెంపరేచర్ సెన్సర్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకుందాం. డిగ్రీస్ సెల్సియస్లో టెంపరేచర్ పంపించగలుగుతుంది, డిగ్రీస్ ఫారెన్ హీట్లో కూడా పంపించగలుగుతుంది. సో ఏ ఫార్మాట్లో మీకు కావాలనేది మీరు మాస్టర్ డివైస్ కాన్ఫిగర్ చేసుకునే ఆప్షన్ ఉందనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, మాస్టర్ డివైస్ కొన్నిసార్లు ఈ టెంపరేచర్ సెన్సర్కి కాన్ఫిగర్ చేయడానికి డేటా పంపించాలి, రైట్. సో ఈ రీడ్ ఆర్ రైట్ బిట్ ద్వారా ఈ డేటా రైట్ చేస్తుందా మాస్టర్, లేదా సెన్సర్ నుంచి డేటా రీడ్ చేసుకుంటుందా అనేది చెప్తుంది అనమాట. సో ఈ రీడ్ ఆర్ రైట్ బిట్ 1 or 0 అవుతుంది. 1 ఉంటే మాస్టర్ స్లేవ్ నుంచి డేటా రీడ్ చేసుకుంటుందని, అదే 0 ఉంటే మాస్టర్ స్లేవ్కి డేటా రైట్ చేస్తుందని అర్థం అనమాట. అంటే మాస్టర్ స్లేవ్కి డేటా బిట్స్ పంపిస్తుందని అర్థం. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ బిట్ వస్తుంది. ఈ అక్నాలెడ్జ్మెంట్ బిట్ టైంలో మాస్టర్ ఆ లైన్ని అట్లా వదిలేస్తుంది, సో లైన్ హైలో ఉంటుంది. అండ్ ఆ టైంలో ఈ స్లేవ్ డివైస్ ఏదైతే ఉందో, లెట్స్ సే 7 బిట్స్ 0x01 అనుకుందాం, అది స్లేవ్ 1కి వెళ్తుందని కదా అర్థం. అప్పుడు స్లేవ్ 1 ఏం చేస్తుందంటే అక్నాలెడ్జ్మెంట్ టైంలో ఆ హైలో ఉన్న లైన్ని లోకి పుల్ చేస్తుంది. ఆ విధంగా మాస్టర్ ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది అనమాట, ఫ్రేమ్ రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ అయింది అని ఒక స్లేవ్ డివైస్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు డేటా బిట్స్ వస్తాయి. ఒక 8 డేటా బిట్స్ అనేవి ఈ సీరియల్ డేటా లైన్ మీద అయితే వెళ్తాయి. అండ్ ఇక్కడ సీరియల్ క్లాక్ లైన్ అండ్ సీరియల్ డేటా లైన్ రెండు ఉన్నాయి కదా. ఈ సీరియల్ క్లాక్ లైన్ మీద ఈచ్ డేటా బిట్కి ఒక్కొక్క క్లాక్ పల్స్ వెళ్తుంది, అలాగే సీరియల్ డేటా లైన్ మీద ఒక్కొక్క క్లాక్ పల్స్కి ఒక్కొక్క బిట్ ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ బిట్ దాకా వచ్చాం కదా. దాని తర్వాత 8 డేటా బిట్స్ అయితే వెళ్తాయి అనమాట. సో ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ బిట్ తర్వాత ఒక 8 డేటా బిట్స్ అయితే వెళ్తాయి అనమాట ఈ డేటా లైన్ మీద. ఈ 8 డేటా బిట్స్లో ఏదర్ సపోజ్ ఈ రీడ్ ఆర్ రైట్ బిట్ 1 అనుకుందాం, అప్పుడు ఈ 8 డేటా బిట్స్ మాస్టర్ రీడ్ చేసుకుంటుంది స్లేవ్ నుంచి, సో స్లేవ్ నుంచి మాస్టర్కి వెళ్తాయి అనమాట. ఓకే, సిమిలర్లీ రీడ్ ఆర్ రైట్ బిట్ 0 అనుకుందాం, అప్పుడు మాస్టర్ స్లేవ్కి రైట్ చేస్తుంది కాబట్టి ఈ డేటా బిట్స్ మాస్టర్ నుంచి స్లేవ్కి వెళ్తాయి అట్లాగా. నెక్స్ట్ ఒక అక్నాలెడ్జ్మెంట్ బిట్ వస్తుంది అగైన్. సో 8 డేటా బిట్స్ ఒక అక్నాలెడ్జ్మెంట్ బిట్ అట్లా వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ 8 డేటా బిట్స్ కావాలంటే పంపించుకోవచ్చు, ఆ తర్వాత ఒక అక్నాలెడ్జ్మెంట్ బిట్ పంపించుకోవచ్చు. అలాగా 8 డేటా బిట్స్ 1, 8 డేటా బిట్స్ 1 అక్నాలెడ్జ్మెంట్, అట్లాగే ఎన్ని బిట్స్ కావాలంటే అన్ని బిట్స్ పంపించుకోవచ్చు. అండ్ ఫైనల్గా బిట్స్ పంపించడం అంతా అయిపోయాక ఒక స్టాప్ కండిషన్ అయితే ఈ స్లేవ్ ఆర్ మాస్టర్ అయితే పంపిస్తాయి అనమాట. ఈ స్టాప్ కండిషన్ ఏం చెప్తుందంటే ఆ ఫ్రేమ్ ఎండ్ అయిపోతుందని చెప్తుంది డివైజెస్కి. ఓకే,
నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఫ్రేమ్లో ఫస్ట్ 8 బిట్స్ అండ్ 1 అక్నాలెడ్జ్మెంట్ తర్వాతే స్టాప్ కండిషన్ ఇచ్చేసాను. సో ఇక్కడతో ఫ్రేమ్ ఆగిపోయింది అండ్ I2C కమ్యూనికేషన్ అయిపోయింది. ఈ విధంగా I2C ఫ్రేమ్స్ యూజ్ చేసి మాస్టర్ ఏదైనా స్పెసిఫిక్ స్లేవ్ డివైస్తో కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఫ్రేమ్నే డైరెక్ట్గా చూద్దాం, కొంచెం జూమ్ చేసి చూద్దాం. సో ఈ I2C ఫ్రేమ్నే కొంచెం మనం జూమ్ చేసి చూద్దాం. ఓకే, సో ఈ I2C ఫ్రేమ్నే జూమ్ చేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ కండిషన్ అయితే ఉంది. ఈ స్టార్ట్ కండిషన్లో ఏమవుతుందో జాగ్రత్తగా చూడొచ్చు మీరు. ఫస్ట్ సీరియల్ డేటా లైన్లోకి వెళ్తుంది, ఆ తర్వాత సీరియల్ క్లాక్ లైన్లోకి వెళ్తుంది. ఓకే, ఇది ఈ స్టార్ట్ కండిషన్ వచ్చిన తర్వాత స్లేవ్స్కి అర్థమైతే ఏదో డేటా ఫ్రేమ్ అయితే వస్తుంది అని, అండ్ అవి రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. అండ్ దీన్ని ఫాలో అవుతూ ఒక 7 క్లాక్ పల్సెస్ అయితే వచ్చినాయి. అండ్ ఆ 7 క్లాక్ పల్సెస్లో ఈచ్ క్లాక్ పల్స్కి ఒక డేటా బిట్ అయితే ట్రాన్స్మిట్ అయింది. అండ్ ఈ క్లాక్ పల్సెస్ని కనుక చూస్తే ఈ డేటా బిట్ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు మధ్యలో క్లాక్ పల్స్ హై అయ్యి మధ్యలో క్లాక్ పల్స్ లో అవుతుంది. సో ఈ క్లాక్ పల్స్ మధ్యలోనే హైకి ట్రాన్సిషన్ అయ్యి మళ్ళీ లోకి ట్రాన్సిషన్ అవుతుంది. దానివల్ల సీరియల్ క్లాక్ టైం ఏదైతే ఉంటుందో అది డేటా బిట్ టైం కంటే తక్కువ ఉంటుంది. బట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ డేటా బిట్ స్టేబుల్గా ఒక వాల్యూ ఉన్నప్పుడు ఈ ఏదర్ క్లాక్ రైజింగ్ ఎడ్జ్లో కానీ ఫాలింగ్ ఎడ్జ్లో కానీ ఆ డేటాని శాంపుల్ చేయడానికి కుదురుద్ది అనమాట. ఫైన్, ఈ విధంగా 7 అడ్రస్ బిట్స్ అయితే ట్రాన్స్మిట్ అయితే అడ్రస్ బిట్స్ ట్రాన్స్మిట్ అయ్యాక ఏ స్లేవ్కి ఈ ఫ్రేమ్ వెళ్తుంది అనేవి వాటికి అవే తెలుసుకుంటాయి. నెక్స్ట్ రీడ్ ఆర్ రైట్ బిట్. ఈ రీడ్ ఆర్ రైట్ బిట్ నేను చెప్పే కదా 1 or 0 ఉంటుంది. 1 అంటే రీడ్ అని అర్థం, 0 అంటే రైట్ అని అర్థం. సో 1 ఉన్నప్పుడు ఈ ఫాలోయింగ్ డేటా బిట్స్ అనేవి స్లేవ్ నుంచి మాస్టర్కి వెళ్తాయి, ఎందుకంటే రీడ్ ఆపరేషన్ కాబట్టి. 0 ఉన్నప్పుడు ఈ డేటా బిట్స్ అనేవి మాస్టర్ స్లేవ్కి పంపిస్తుంది, ఎందుకంటే రైట్ ఆపరేషన్ కాబట్టి. ఓకే, ఈ రీడ్ ఆర్ రైట్ బిట్ అనేది ఒక క్లాక్ పల్స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ బిట్, అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ బిట్ కూడా ఒక క్లాక్ పల్స్లో అయిపోతుంది. ఈ ఎక్నాలెడ్జ్మెంట్ టైంలో ఏమవుతుంది, నేను చెప్పినట్టుగా ఈ మాస్టర్ డివైస్ ఏదైతే ఉంటుందో అది ఈ లైన్ని హైకి పెట్టి వదిలేస్తుంది అనమాట. అప్పుడు స్లేవ్ డివైస్ దాన్ని మాన్యువల్గా లోకి పుల్ చేస్తుంది. ఆ విధంగా ఎక్నాలెడ్జ్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుద్ది. ఓకే, ఈ విధంగా ఒక ఎక్నాలెడ్జ్మెంట్ బిట్. ఆ తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ బిట్ని ఫాలో అవుతూ 8 డేటా బిట్స్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్ బట్టి స్లేవ్ నుంచి మాస్టర్కి కానీ మాస్టర్ నుంచి స్లేవ్కి కానీ వెళ్తాయి. ఓకే, ఈ 8 డేటా బిట్స్ 8 క్లాక్ పల్సెస్లో అయితే వెళ్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఒక క్లాక్ పల్స్లో మళ్ళీ ఎక్నాలెడ్జ్మెంట్ బిట్ వెళ్తుంది అనమాట మాస్టర్కి. అండ్ ఈ విధంగా మీరు మళ్ళీ 8 డేటా బిట్స్ పంపించుకోవచ్చు. దీన్ని ఫాలో అవుతూ మళ్ళీ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ బిట్ పంపించుకోవచ్చు. అలాగా సెట్స్ ఆఫ్ 8 బిట్స్ని మీరు ఏదర్ మాస్టర్ నుంచి స్లేవ్కి కానీ స్లేవ్ నుంచి మాస్టర్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫైనల్గా ఈ ఫ్రేమ్ అంతా అయిపోయింది, ఈ ట్రాన్స్మిషన్ అయిపోయింది అన్నప్పుడు ఒక స్టాప్ కండిషన్ అయితే జనరేట్ స్టాప్ కండిషన్ అయితే వస్తుందన్నమాట ఫ్రేమ్ ఎండ్లో. ఈ స్టాప్ కండిషన్ ద్వారా ఈ ఫ్రేమ్ ఎండ్ అయింది అని ఏ డివైస్ అయితే ఈ ఫ్రేమ్ని ఈ డేటా బిట్స్ని రిసీవ్ చేసుకుంటుందో ఆ డివైస్కి అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్లేవ్ డివైస్ మాస్టర్కి పంపిస్తుంది అనుకుందాం. అప్పుడు ఇంకా మాస్టర్ ఈ ప్రాసెస్ స్టాప్ చేసేద్దాం అనుకున్నప్పుడు, ఈ ఫ్రేమ్ని ఆపేద్దాం అనుకున్నప్పుడు ఫైనల్గా ఈ స్టాప్ కండిషన్ అయితే పంపిస్తుంది. సో ఈ స్టాప్ కండిషన్లో ఏం లేదు, ఫస్ట్ నార్మల్గా ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ డేటా బిట్ ట్రాన్సిషన్ అయినాక సీరియల్ క్లాక్ ట్రాన్సిషన్ అవుతుంది కదా. ఇక్కడ ఏమైందంటే డేటా బిట్ ట్రాన్సిషన్ అవ్వకముందు సీరియల్ క్లాక్ ట్రాన్సిషన్ అయిపోద్ది, ఆ తర్వాత డేటా బిట్ పైకి ట్రాన్సిషన్ అవుతుంది. సో దీని ద్వారా ఈ I2C స్లేవ్కి అర్థమైంది ఏంటంటే ఇంక ఈ ఫ్రేమ్ రిసెప్షన్ స్టాప్ అయిపోయింది అని, రిసెప్షన్ లేదా సెండింగ్. అండ్ ఆ విధంగా I2C ఫ్రేమ్స్ యూజ్ చేసి మాస్టర్ స్పెసిఫిక్ స్లేవ్తో కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఈ విధంగా అయితే I2C ఫ్రేమ్ ఉంటుందన్నమాట. ఫైన్, ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ చూస్తే మనకి ఒక్కొక్క క్లాక్ పల్స్కి ఒక్కొక్క బిట్ అయితే ట్రాన్స్మిట్ అవుతుంది, రైట్. క్లాక్ ఫాస్ట్గా ఉంటే ఒక సెకండ్కి చాలా బిట్స్ ట్రాన్స్మిట్ అవుతాయి, లేదా క్లాక్ స్లోగా ఉందనుకో ఒక సెకండ్కి ఇంకా తక్కువ బిట్స్ ట్రాన్స్మిట్ అవుతాయి. ఇలా ఎంత ఫాస్ట్గా బిట్స్ ట్రాన్స్మిట్ అవుతాయి అన్న దాన్ని బట్టి I2C ప్రోటోకాల్లో మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ మోడ్స్ని మనం చూద్దాం. ఇక్కడ అదే గీసే చూడండి, ఒక సీరియల్ క్లాక్ లైన్కి ఒక సీరియల్ డేటా బిట్ అయితే మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఓకే, క్లాక్ స్లోగా ఉండి లెట్సే ఒక సెకండ్కి 100
కిలోబిట్స్ ట్రాన్స్మిట్ అయ్యేటట్టు క్లాక్కి వెళ్ళింది అనుకుందాం. అలాంటి I2Cని మనం స్టాండర్డ్ మోడ్ I2C అంటాం అనమాట. ఇది స్టాండర్డ్ మోడ్ ఎప్పటి నుంచో ఉన్నది. సో మోస్ట్ ఆఫ్ ది I2C డివైజెస్ చిన్న చిన్నవి లేదా సెన్సర్స్ అలాంటివన్నీ స్టాండర్డ్ మోడ్ మీదనే వర్క్ అవుతుంటాయి. తర్వాత ఏమైందంటే డేటా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవ్వడం లాంటి యూస్ కేసెస్ వచ్చాయన్నమాట. సో అలాంటప్పుడు క్లాక్ స్పీడ్ని కొంచెం పెంచారు. దానివల్ల ఏమైంది, 400 కిలోబిట్స్ పర్ సెకండ్ అయితే డేటా ట్రాన్స్మిట్ అయింది. అలాంటి I2Cని ఫాస్ట్ మోడ్ I2C అంటాం. అండ్ ఇంకా ఫాస్ట్గా వెళ్తే లెట్స్ 1 మెగాబిట్స్ పర్ సెకండ్ స్పీడ్తో డేటా కనుక వెళ్తే I2Cలో దాన్నే ఫాస్ట్ మోడ్ ప్లస్ I2C అంటాం. అలాగే 3.4 మెగాబిట్స్ పర్ సెకండ్ ఉంటే హై స్పీడ్ మోడ్ I2C అంటాం. 5 మెగాబిట్స్ పర్ సెకండ్ ఉంటే అల్ట్రా ఫాస్ట్ మోడ్ I2C అంటాం. ఓకే, ఈ విధంగా ఆ డేటా బిట్స్ ట్రాన్స్మిషన్ స్పీడ్ని బట్టి I2C మోడ్స్ అయితే డివైడ్ అయినాయి. మోస్ట్లీ నేను యూజ్ చేసింది అయితే స్టాండర్డ్ మోడ్ I2C యూజ్ చేశాను. ఫాస్ట్ మోడ్ లిటిల్ బిట్ అండ్ ఆ తర్వాత మోడ్స్ అన్నీ కూడా చాలా తక్కువ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ I2C ప్రోటోకాల్ అనమాట. మనం చూసింది ఏంటి, ఫస్ట్ I2C ప్రోటోకాల్ యొక్క హార్డ్వేర్ చూసాం. I2C ప్రోటోకాల్ పేరు ఎట్లా వచ్చిందో చూసాం. ఆ ప్రోటోకాల్ హార్డ్వేర్లో ఏమున్నాయి, సీరియల్ క్లాక్ లైన్, సీరియల్ డేటా లైన్ ఉన్నాయి. అండ్ అన్ని డివైజెస్కి ఏదర్ మాస్టర్ అవని స్లేవ్ అవని వాటన్నిటిలో కూడా సీరియల్ క్లాక్ అండ్ డేటా పిన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆ 2 లైన్స్ కూడా బై డిఫాల్ట్ పుల్ అప్ అయి ఉన్నాయి, పుల్ అప్ రెసిస్టర్స్ ద్వారా. సో బై డిఫాల్ట్ ఆ 2 లైన్స్ కూడా హై అయి ఉంటాయి I2C ప్రోటోకాల్లో, రైట్. ఇది హార్డ్వేర్ వైజ్గా మనం చూసింది. అండ్ అలాగే ఈ 2 లైన్స్ అన్ని డివైజెస్ కూడా ఈ 2 లైన్స్ మీద ఉన్నాయి. సో మాస్టర్ డివైస్ ఒక స్పెసిఫిక్ స్లేవ్ డివైస్తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఎట్లాగా, దానికి I2C ఫ్రేమ్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ I2C ఫ్రేమ్స్ ద్వారా మాస్టర్ డివైస్ స్పెసిఫిక్ స్లేవ్ డివైస్తో ఆ 2 లైన్స్ మీద కమ్యూనికేట్ చేయడానికి కుదురుతుంది అనమాట. ఓకే, అండ్ I2C ఫ్రేమ్ గురించి, దాని ఫ్రేమ్ ఫార్మాట్ గురించి కూడా చూసాం. నెక్స్ట్ I2C మోడ్స్ కూడా చూసాం. I2C ప్రోటోకాల్లో డేటా ఎంత స్పీడ్గా ట్రాన్స్మిట్ అవుతుందన్న దాన్ని బట్టి మోడ్స్ అయితే ఉన్నాయి. ఆ I2C మోడ్స్ కూడా అయితే మనం చూసాం. అందులో మెయిన్ వచ్చేసి స్టాండర్డ్ మోడ్ ఇప్పుడు చెప్పినట్టుగా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ I2C ప్రోటోకాల్. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు I2C ప్రోటోకాల్ గురించి అయితే మంచి ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.